మీకు యూట్యూబ్ అవసరమా? మీ అమ్మాయి వీడియోలు ఎందుకు చేస్తుంది? నాకు మీ సపోర్ట్ కావాలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమితో ముచ్చట్లు. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ దట్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, మేము ఆల్రెడీ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయడం మానేసాము, అండ్ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాము. సో ఈ రెండు క్వశ్చన్స్ మీద క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి, ముందు మేము స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయడం మానేసాము. సో నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది 3 years బ్యాకే స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు నేను వర్క్ చేస్తూ ఉన్నాను యాజ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా ఒక ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తున్నాను. సో నాకు వీడియోస్ తీయడానికి కానీ లేకపోతే అది ఎడిట్ చేయడానికి అస్సలు టైమింగ్ అనేది సెట్ అయ్యేది కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం మా హస్బెండ్ వచ్చేసి తనకి ఫుల్ ఇంట్రోవర్ట్. అంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయడానికి కానీ అవి తనకి పాపం తనది బిజీ షెడ్యూల్. సో తనకి ఎడిట్ చేయడానికి అసలు టైమింగ్ అనేది సెట్ అయ్యేది కాదు. బట్ నా ఫోర్స్ వల్ల, లేదండి నాకు ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ మీద, నాకు వీడియోస్ తీయాలనిపిస్తుంది, యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని చెప్పినందుకు ఆయన సరే అమ్ము, అంటే నా మాట కాదని లేక సరే అమ్ము మనం చేద్దామని చెప్పినప్పటికీ ఎందుకు అస్సలు సెట్ అవ్వేది కాదు. లేటర్ ఆన్ దట్ మా చుట్టాలు కానీ రిలేటివ్స్ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు వీడియోస్, యూట్యూబ్ ఎందుకు మనకి, అమ్మ ఎందుకు చేస్తుంది వీడియోస్ అని అనడం వల్ల అప్పటికి మాకు పూర్తి అవగాహన లేక వాళ్ళు అనే మాటలకి అవును ఎందుకులే మనకి అని చెప్పి మేము కూడా వెంటనే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే క్విట్ అయిపోయాము. ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడం కానీ లేకపోతే యాక్టివ్గా ఉండడం కానీ మానేసాము. సో అలా ఆ ఛానల్ అనేది క్లోజ్ అయిపోవడం జరిగింది. తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ అదే ఛానల్లో పోస్ట్ చేద్దామన్నా కానీ ఎందుకు మనం రిఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి థాట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మాకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల, ఎట్ ద సేమ్ టైం చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలకి వెంటనే మేము క్విట్ అయిపోవడం వల్ల ఆ ఛానల్ అయితే క్లోజ్ అయిపోవడం జరిగింది. సో సెకండ్ వచ్చేసి, మళ్ళీ కొత్త యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు. సో ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో నేనైతే బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశాను, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా జాబ్ చేశాను. చేసిన తర్వాత ఎప్పుడైతే నేను కన్సీవ్ అయ్యానో నేను జాబ్ అనేది క్విట్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ప్రెగ్నెన్సీ టైంలో. సో మనము క్విట్ అయిపోదాము, సో ఇంటి దగ్గరే ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు కేర్ తీసుకుంటారు కదా. దట్టు నేను జాబ్ చేసింది ఎక్కువ స్టేస్ ఎక్కాలి, సో అప్ అండ్ డౌన్ ఎక్కేటప్పటికి చాలా స్ట్రెయిన్ అయిపోతానని చెప్పేసి నేనైతే క్విట్ అయిపోవడం జరిగింది. ఇంకా తర్వాత నాకు డెలివరీ అయ్యింది. మీకు ఆల్రెడీ తెలుసు, మా ప్రిన్సెస్ హద్విత పుట్టింది. ఇంకా తర్వాత మేము వచ్చేసి మిడిల్ క్లాస్, మా హస్బెండ్ వాళ్ళు ఈవెన్ అమ్మ వాళ్ళు కూడా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, మిడిల్ క్లాస్ అన్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తేనో వాళ్ళిద్దరి నుంచి ఇన్కమ్ సోర్స్ వస్తేనే కొంచెం ఫ్యామిలీ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. సో లేటర్ ఆన్ దట్ నేను ఇంకా బేబీ పుట్టిన తర్వాత ఎటు జాబ్కి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే బేబీ కేర్ తీసుకోవాలి, ఇంకా తనతోనే టైం అనేది మోస్ట్ ఆఫ్ ద టైం తనతోనే గడిచిపోతూ ఉంటుంది. ఈవెన్ నేను ఫుడ్ తినడానికి కూడా నాకు టైం అనేది సెట్ అవ్వదు. ఎందుకంటే ఆ టైంలో పాప మా అత్తమ్మ కానీ మావయ్య గారు కానీ లేకపోతే మా హస్బెండ్ కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మ అన్నయ్య వాళ్ళు ఎత్తుకోవడం అనేది జరుగుతుంది. ఆ టైంలోనే నేను ఫుడ్ తినడానికి టైం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఎలా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు, సో వై యూట్యూబ్, ఎందుకు యూట్యూబ్ కాకూడదు, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన అయితే వచ్చింది. బట్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా, దానికే సపోర్ట్ లేదు, మళ్ళీ ఎందుకు, కరెక్టేనా కాదా అని చెప్పి నేనైతే చాలా డేస్ ఆలోచించాను. సో నా ఫస్ట్ థాట్ వచ్చేసి నేను అత్తమ్మకి చెప్పాను, అత్తమ్మ నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో మీరేమంటారు అని అడిగినప్పుడు అత్తమ్మ విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు స్టార్ట్ చేయగలుగుతుంది, నేను కూడా సపోర్ట్ చేస్తాను,
మంచి మంచి వీడియోస్ పోస్ట్ చెయ్యి, నేను కూడా వీడియోస్ లా కనిపిస్తానని చెప్పి అత్తమ్మ చెప్పడం జరిగింది. సో ఓకే, అత్తమ్మ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంకా మావయ్య గారు కూడా వెంటనే గౌతమి నువ్వు కూడా స్టార్ట్ చేయమ్మా, ఏం భయం లేదు, మంచిగా స్టార్ట్ చేయి, మంచి మంచి వీడియోలు పెట్టండి అని చెప్పి మావయ్య గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇద్దరు ఓకే అన్నారు. మెయిన్ మనకి కావాల్సింది హస్బెండ్ సపోర్ట్ కదా. ఎందుకంటే నేనైతే ఇలా ఫ్రంట్కి వచ్చి మాట్లాడగలను, కానీ నాకు ఎడిటింగ్ ఇదంతా పోస్ట్ చేయడం ఇదంతా కూడా నాకు తెలీదు. సో నెక్స్ట్ మా హస్బెండ్ అడిగాను, ఏమండి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు అని చెప్పి. సో ఆయన కూడా అమ్ము నీకు ఇష్టమైతే, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటే యా యూ కెన్ డూ, నువ్వు స్టార్ట్ చేయి, నీ వెనకాల నేను సపోర్ట్ గా నిలబడతాను అని చెప్పి అన్నారు. ఓకే, ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ అనేది వచ్చేసింది, ఇంకా నో ప్రాబ్లం అనిపించింది. ఇంకా నాకు 3 వదిళ్ళు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ యాక్చువల్లీ. మా మావయ్య గారి సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ, మావయ్య గారులో అయితే నాకు చాలా మంది ఉన్నారు, మా మావయ్య గారి బ్రదర్స్, చాలా పెద్ద ఫ్యామిలీ. డెఫినెట్ గా ఒకసారి ఫ్యామిలీ అంతటిని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈవెన్ దట్ అమ్మ సైడ్ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, అమ్మకి 5 అన్న తమ్ముళ్ళు అక్కలు. అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇంకా స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ అని అనుకున్నప్పుడు మా 3 వదిళ్ళు కూడా ఎస్ యూ కెన్ డూ గౌతమి, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వదిళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా అమ్మ అన్నయ్యకి కూడా చెప్తే, యాక్చువల్లీ అన్నయ్యకి ఇలాంటివి నచ్చదు, బట్ అన్నయ్య కూడా లేదు, ఇప్పుడు టైంలో యూట్యూబ్ అనేది చాలా బిగ్ ప్లాట్ఫామ్, సో యూ కెన్ డూ, నువ్వు చెయ్యి, మేము కూడా సపోర్ట్ చేస్తామని అమ్మ అన్నయ్య వదిన కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈవెన్ మోర్ దట్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే మార్నింగే వీడియో రాగానే అత్త వీడియో పెట్టింది, అత్త వీడియో పెట్టింది, చూడు నాని అని చెప్పి మా అమ్మకి చూపించడం కూడా జరుగుతుంది. సో ఇంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు చెయ్యకూడదు అని చెప్పి ఎస్ ఐ కెన్ డూ అని చెప్పి నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ చాలా భయం వేసేది, లైక్ దట్ మన వీడియోస్ చూస్తారా, రీచ్ వెళ్తాదా. ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసి ఒక్కొక్క ఫ్యామిలీలోనే 3-4 ఛానల్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో మన అంత కోట్ల మంది వీడియోస్ లో మన వీడియో కూడా రీచ్ వెళ్తాదా అని అనుకున్నప్పుడు ఓకే, ఫస్ట్ అయితే మొదలు పెడదాం, మన వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా వాళ్ళే చూస్తారు అని చెప్పి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే నా ఫ్యామిలీ అంతటి సపోర్ట్ తో పాటు నాకు మెయిన్ గా కావాల్సింది మీ సపోర్ట్. ఎస్ గాయస్, నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే ఒక యూట్యూబర్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే అది మొత్తం కూడా వ్యూవర్స్ చేతిలోనే ఉంటుంది. సో నేను మీ ఇంట్లో అమ్మాయిగా భావించి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ చూడండి. సో నా వీడియోస్ మీరు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అందులో ఏమేం పాయింట్స్ నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఒకవేళ ఏదైనా నచ్చకపోతే అది కూడా నాకు కామెంట్ చేయండి, నేను అందులోంచి పాజిటివే తీసుకుని ఏమేమి ఇంకా నా కాంటెంట్ అనేది బెటర్ చేసుకోవాలి, ఓకే ఈ పాయింట్స్ చెప్పారు కదా దీన్ని బట్టి ఇంకా వీడియోస్ చేంజ్ చేద్దామని చెప్పి నేనైతే మార్చుకుంటూ ఉంటాను. అండ్ దట్టు నన్ను నేను బెటర్ చేసుకుంటాను. సో నాకైతే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం గాయస్. నన్ను మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ గా అనుకోండి, మీ అక్కో చెల్లో మీ కూతురు మీ సిస్టర్ ఎవరో ఒకలా భావించి మా ఇంట్లో అమ్మాయి ఒక పని మొదలు పెట్టింది, ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసింది, మనం సపోర్ట్ చేద్దాం తనకి అని మీరు అనుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతో మంది ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు కదా, సో అందులోనే నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే వీడియోస్ చూడండి, నచ్చకపోతే తర్వాత మీ ఇష్టం, అది మీ ఇష్టానికే వదిలేసాను. బట్ నచ్చితే మాత్రం గుడ్, అదే మీకు నచ్చిన కామెంట్ అనేది పాజిటివ్ కామెంట్ పెట్టండి. ఏదైనా వీడియోలో నచ్చకపోతే మాత్రం నాకు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నా వీడియోస్ ని బెటర్ చేసుకుంటానని మంచి మంచి కాంటెంట్ తో వస్తాను. హస్బెండ్ అండ్ వైఫ్ ఫన్నీ వీడియోస్ కానీ, ఛాలెంజెస్ కానీ, మా డైలీ లైఫ్ లో జరిగే లాగ్స్ తో కానీ, అత్తమ్మ చేసే టేస్టీ ఫుడ్ వీడియోస్ తో కానీ ఎవ్రీథింగ్ అనేది మీకు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నా సైడ్ నుంచి
ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గౌతమితో ముచ్చట్లు. ఐ హోప్ దట్ ఇప్పటి వరకు నా వీడియో ఫుల్ వరకు చూసారు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.